శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. రాజయోగం వల్ల మనం పొందుకునేటువంటి ముఖ్యమైన శక్తుల గురించి మనం తెలుసుకుంటున్నాము. సంకీర్ణ శక్తి అంటే ఇంద్రియ నిగ్రహం గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత సర్దుకునే శక్తి, విస్తారాన్ని సారంలోకి తీసుకుని రావడం. సహన శక్తి, ఒక శక్తి కింద ధారణ ఎలా చేయాలి అని మనం తెలుసుకున్నాం. అలాగే ఇముడ్చుకునేటువంటి శక్తి అంటే అడ్జస్ట్ అయ్యేటువంటి శక్తి, ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి వ్యక్తులో, ఎలాంటి సందర్భమో దాని అనుసారంగా అడ్జస్ట్ అవ్వగలగడం ఇముడ్చుకునే శక్తి. తర్వాత పరిశీలన శక్తి, కేవలం బయటికి కనిపించే తలుకు బెణుకులు కాదు, దాని లోపల ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవడం. పైగా త్రికాలదర్శి అయ్యి భూత, వర్తమాన, భవిష్యత్తు 3 కాలాలలో కూడా ఆ విషయాన్ని మనం పరిశీలించగలగడం. పరిశీలించిన దాని ఆధారంగా మనం నిర్ణయం తీసుకోవడం. పరిశీలించకుండా మనం బేరీజు వేసుకోకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు అన్ని వేళలా మనకి లాభాలనే తీసుకుని రావు. ఒక్కొక్కసారి అప్పటికప్పుడు మనకి లాభం తీసుకొచ్చినా ఇన్ లాంగ్ రన్ అంటే చాలా దీర్ఘకాలంలో దానివల్ల మనకి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 6 శక్తుల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఎంతో ఇంపార్టెంట్ శక్తి ద పవర్ టు ఫేస్ అంటే ఎదుర్కొనేటువంటి శక్తి. చిన్న చిన్న విషయాలకి భయపడడం, అమ్మో నేను ఇది చెయ్యగలనా అని ఎప్పుడైతే మన మీద మనకి సెల్ఫ్ డౌట్ వస్తుందో అప్పుడు చిన్న పని కూడా కొండంత రాయిలాగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనలో ధైర్యం అనేటువంటిది ఉంటుందో ఎలాంటి పరిస్థితినైనా సరే మనం ఎదుర్కోగలుగుతాం. కానీ మనం సహన శక్తి గురించి కూడా చెప్పుకున్నాము. మరి సహనం ఎప్పుడు వహించాలి, ఎప్పుడు ఎదుర్కోవాలి, ఎప్పుడు నిలబడాలి, ఎప్పుడు మనము స్ట్రాంగ్ ఒపీనియన్ మీద ఉండాలి, ఎలా తెలుసుకుంటాం మనం? నేను సహన శక్తి ఎప్పుడు వహించాలి, ఎదుర్కొనే శక్తిని ఎప్పుడు ఉపయోగించాలి? దీనికి చాలా సులువైన మార్గం ఉంది. మనం పరిస్థితులను ఎదుర్కోవాలి, వ్యక్తులను సహించాలి. పరిస్థితిని మనం ఎదుర్కోవాలి, కానీ వ్యక్తిని ఎదుర్కోవడం వల్ల పరిస్థితికి ఎప్పుడూ కూడా సమాధానం దొరకదు. దీనికి మహాత్మా గాంధీజీ గారి ఒక చాలా మహావాక్యం ఉంది, హేట్ ద సిన్ అండ్ నాట్ ద సిన్నర్. నువ్వు పాపాన్ని ద్వేషించు, కానీ ఆ చేసిన వాణ్ణి మాత్రం కాదు. అసలు మనం ఇంకొకరిలో తప్పు ఒప్పులు ఎంచడానికి మనం 100% పర్ఫెక్ట్గా ఉన్నామా? మనం 100% పర్ఫెక్ట్గా లేనప్పుడు పక్క వాళ్ళలో మనం తప్పులు ఏ విధంగా ఎంచగలుగుతాం? అందుకే అంటారు కదా, పక్క వాళ్ళకి ఇలా వేలు చూపిస్తున్నప్పుడు వాళ్ళ వైపు 1 వేలే ఉంది, కానీ నా వైపు 3 వేళ్ళు ఉన్నాయి. కాబట్టి రాజయోగం మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఆత్మ వేరు, ఆత్మ నటించేటువంటి పాత్ర వేరు. ప్రతి ఒక్కరూ తమ ఒరిజినల్ స్వరూపంలో శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం కలిగినటువంటి దివ్యమైన పరమాత్మని సంతానం. కానీ ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి రోల్, పాత్ర ఏదైతే ఉందో దాని అనుసారంగా వాళ్ళు మారుతూ ఉంటారు. కాబట్టి వ్యక్తులను ఎప్పుడూ కూడా మనం ఎదుర్కొనరాదు, కానీ పరిస్థితిని ఎదుర్కోవాలి. పరిస్థితిలో మనం భయపడరాదు. పరిస్థితిలో భయపడకపోవడానికి, మనలో మనోనిబ్బరం పెరగడానికి మెడిటేషన్ చాలా మంచి సాధనం. అసలు మనకు భయం ఎందుకు వేస్తుంది భయం? చాలా చిన్న ఉదాహరణ తీసుకుందాం. కొంతమంది బొద్దింకను చూసి కూడా భయపడిపోతారు. కొంతమంది రోడ్డు దాటాలంటే భయపడిపోతారు. చిన్న చిన్నవే తీసుకుందాం, పెద్ద పెద్దవి కూడా అవసరం లేదు. ఎందుకంటే భయం అనేటువంటిది నెగటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తుంది.
ఏ వ్యక్తి అయినా సరే తనలో ఉత్పన్నమయ్యేటువంటి నెగిటివ్ థాట్స్ వల్లే బలహీన పడతాడు తప్ప ఎదుటి వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళని బలహీనపరచటం లేదు. వీళ్ళు నన్ను వెనక్కి లాగుతున్నారు, వాళ్ళు నన్ను వెనక్కి లాగుతున్నారని ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద మనము నింద వేయకూడదు. చెయ్యాలి, చూడాలి అనే ధైర్యం మనలో ఉన్నట్లయితే ఎవరు ఎంత అన్నా సరే మనం ముందుకు వెళ్తాం. కాబట్టి రాజయోగ మెడిటేషన్లో మనం కూర్చున్నప్పుడు వెరీ హై క్వాలిటీ పాజిటివ్ థాట్స్ని మనం చేస్తాం. చాలా ఉన్నతమైనటువంటి సకారాత్మక ఆలోచనలు చేస్తున్న కారణంగా మనలో నెగిటివ్ థింకింగ్ మెల్లమెల్లగా తగ్గుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ తగ్గుతుందో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందుకే ఎప్పుడూ కూడా పిల్లల్ని మనం వెనక్కి లాగే మాటలు మాట్లాడకూడదు. నీ వల్ల ఇదేం అవుతుంది, ఇదెట్లా చేస్తావు, మీకు తెలీదు. విశ్వవిఖ్యాత బ్యాట్స్మెన్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ గారిని కూడా అందరూ వెనక్కి లాగారు. ఆయన ఫిజికల్ పర్సనాలిటీ మూలాన అన్ని విషయాల్లో కూడా ఆయన వెనక్కి లాగారు. కానీ ఆయన సాధించి చూపెట్టారు. క్రికెట్ దిగ్గజం అయ్యారు, మహారథి అయ్యారు. కాబట్టి మనలో ఎప్పుడైతే ఎదుర్కొనేటువంటి శక్తి ఉందో మన బలహీనతలను కూడా మనము శక్తి కింద మనం మార్చుకుంటాం. కాబట్టి రాజయోగంలో మనము నెగిటివ్ థింకింగ్ని సమాప్తం చేస్తాం. కాబట్టి మనలో భయం, ఆందోళన, భవిష్యత్తు యొక్క చింతన అనేటువంటిది మనకి తగ్గుతుంది. ఎలాంటి పరిస్థితినైనా నేను సాధించగలను అనేటువంటిది మనకి లభిస్తుంది. పైగా రాజయోగం మనకి ఏం నేర్పిస్తుందంటే పరమాత్ముడు ఎల్ల వేళలా నీతోనే ఉన్నారు. దీనికోసం ఒక కథ చెప్తారనమాట. ఒక అబ్బాయి ఫస్ట్ టైం వాళ్ళ అమ్మా నాన్నని వదిలేసి హాస్టల్కి వెళ్తున్నాడు. చాలా భయపడిపోతున్నాడు. ట్రైన్లో ఎక్కి కూర్చున్నా కూడా ఇంకా ఏడుస్తున్నాడు హాస్టల్కి వెళ్ళడానికి. అప్పుడు వాళ్ళ నాన్న ఒక చిన్న చిట్టి ఆ అబ్బాయి చేతిలో పెట్టాడు. ఆ చిట్టి చదవగానే అబ్బాయి చాలా సంతోషించేసి హాయిగా చాలా హ్యాపీగా కూర్చున్నాడు. సో వాళ్ళ అమ్మ అడుగుతుందన్నమాట ఆయన్ని, మీరు ఏంటి రాసిచ్చారండి, అప్పటి వరకు ఏడుస్తున్నవాడు చాలా నార్మల్ అయిపోయాడంటే, ఏం లేదు పక్క భోగిలో నేను ఎక్కుతున్నానులే అని రాసిచ్చాను అంతే అని అన్నాడు. అంటే ఆ పిల్లవాడికి వెంటనే ఏమనిపించింది, ఆహా పక్క భోగిలో మా నాన్న ఉన్నాడు అని. ఆయన నిజంగా లేడు అక్కడ, కానీ ఆ అబ్బాయికి ఆ థాట్ కలిగిన కారణంగా ఆ అబ్బాయిలో భయం పోయింది. అందుకే మనం ఏ కర్మ చేస్తున్నా పరమాత్ముని తోడు పెట్టుకుని, మనం పరమాత్ముని గుణాలలో మనం ఏం తెలుసుకున్నాము, ఆయన సర్వశక్తివంతుడు. ఆయనకు మించినటువంటి శక్తి ఈ భౌతిక ప్రపంచంలో కానీ అభౌతిక ప్రపంచంలో కానీ లేదు. కాబట్టి భగవంతుని యొక్క సహాయం మనం తీసుకోవాలి. కాబట్టి ఏ పని చేసే ముందన్న ఒక్కసారి పరమాత్మ స్మృతిలో మనం మొదలుపెట్టాం. తండ్రులకే తండ్రి, పతులకే పతుడు, కాలుడికే కాలుడు, మహాకాలుడు పరమాత్మ భగవంతుడా, ఇవాళ నువ్వు నాతో పాటురా అని ఇలాగ ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి తోడు పెట్టుకుని మనం వెళ్తామో మన ఏ కార్యమైనా సరే మనము చాలా చాలా ధైర్యంగా గుండె నిబ్బరంతో చేస్తాం. కాబట్టి రాజయోగ సాధకులకి ఇది అలవాటైపోతుంది. అందుకే బ్రహ్మకుమారీస్లో మేము ఎక్కడికి చిన్నది ఇంటి బయటికి వెళ్ళాలన్నా సరే ఒక్కసారి నా మెడిటేషన్ రూమ్కి వెళ్ళి ఫ్యూ మినిట్స్ పరమాత్మతో కనెక్షన్ పెట్టుకుని, భగవంతుడా మీరు రండి మాతో పాటు, మనం కలిసి వెళ్దాం. ప్రహ్లాదుడి కథ ఎంత సుందరమైన కథ అది. హిరణ్యకశిపుడేమంటాడు, నిన్నెవరొచ్చి కాపాడుతాడో చూడు అన్నారు. కానీ అయినా బాలుడికి శ్రీమన్నారాయణుడి మీద ఎంత అచంచలమైనటువంటి విశ్వాసం. కొండమేంచి పడేసినా, అగ్నిలో పడేసినా కూడా హరినామ స్మరణ మాత్రం ఆయన మానలేదు ఆ బాలుడు. అందువల్ల ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చినా సరే ప్రహ్లాదుడు ఇంత దెబ్బ కూడా లేకుండా బయటపడ్డాడు. ఎంత సుందరమైనటువంటి కథ అది. పరమాత్మ మీద మనకి ఎప్పుడైతే అలాంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుందో ఎలాంటి పరిస్థితి నుంచి అయినా ఆయన బయటికి తీస్తారు. కాబట్టి మన ఇంట్లో ప్రతిరోజు కొన్ని క్షణాలైనా మార్నింగ్ మెడిటేషన్ చేయడం, భగవన్నామ స్మరణ చేయడం,
పరమాత్మతో కాసేపు మనం కనెక్షన్ జోడించుకుని రాజయోగా మెడిటేషన్ చేయడం, వీటి వల్ల మనలో ఉన్నటువంటి నెగిటివిటీ అనేటువంటిది సమాప్తమై మనలో పాజిటివిటీ అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎలాంటి భయంకరమైన పరిస్థితినైనా సరే మనం ఎదుర్కొంటాం. ఇంకా చివరిదైనటువంటి శక్తి సహయోగ శక్తి. చూడండి, ధనబలం జనబలం అని అంటారు. కేవలం ధనబలం అని అనలేదు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన మనుషులు దొరుకుతారా? దొరకరు కదా. సో డబ్బు కన్నా ఎక్కువ అవసరమైనటువంటిది జనం, మనుషులు, రిలేషన్షిప్స్, సంబంధాలు. చిన్నప్పుడు చూడండి, మనందరం పంచతంత్ర కథలు విన్నాం. ఆ పంచతంత్ర కథలో ఒక కథ ఏంటి అంటే, ఒక బోయవాడు రోజు నూకలు జల్లి ఆ నూకలు తినడానికి వచ్చిన పావురం మీద వల వేసి దాన్ని వేటాడేవాడు. ఇలా పావురాలు చచ్చిపోతూ ఉన్నాయి. అప్పుడు ఒక రోజు ఏమైంది, ఒక తెలివైన పావురం ఒక చాలా మంచి సలహా ఇచ్చింది. ఆ రోజు కూడా బోయవాడు వచ్చాడు, నూకలు వేశాడు. కానీ అన్ని పావురాలు కలిసి ఒకేసారి నూకలు తినడానికి వచ్చాయి. బోయవాడికి చాలా సంతోషించింది. అరే, ఇవాళ నా పంట పండింది, ఒకేసారి ఇన్ని పావురాలు నాకు దొరికాయి అని చెప్పి వల వేశాడు. కానీ వాడు వల వెయ్యగానే పావురాలు అన్నీ ఏం చేసే, ఒకేసారి ఆ వలను పట్టుకుని ఎగిరేసాయి. బోయవాడు అమ్మో నా వల పోయింది, పావురాలు పోయిందని ఏడ్చాడు. కాబట్టి ఒక్కొక్క పావురం ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కానీ పావురాలన్నీ కలిసినప్పుడు పావురం ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. కానీ అంత పెద్ద బోయవాడిని కూడా వాళ్ళు తెలివిగా తప్పించుకొని ప్రాణాల్ని కాపాడుకున్నారు. కాబట్టి సహయోగ శక్తి అనేటువంటిది అంత ముఖ్యమైనటువంటిది. ఒకప్పుడు భారతదేశం అనేటువంటిది ఉమ్మడి కుటుంబాల దేశం కింద ఉండేది. కాబట్టి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా సరే కష్టం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు న్యూక్లియర్ కన్నా ఇంకా మైక్రో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. కనీసం తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు కూడా దగ్గర ఉండటం లేదు. దాన్ని బట్టి ఏమవుతుంది, పిల్లల్ని పెంచాల్సిన A to Z 100% రెస్పాన్సిబిలిటీ తల్లి తండ్రి మీద పడుతుంది. తల్లి తండ్రి ఇద్దరూ జాబ్స్ చేస్తున్నారు. సో తప్పకుండా పిల్లల్ని ఎక్కడ పంపించాల్సి వస్తుంది, డే కేర్కో, లేదంటే మాంటిసరీకో, లేదంటే ఇంట్లో ఆయమ్మలు పెట్టుకుని ఆ ఇంట్లో పిల్లలు ఏమైపోతున్నారని భయంగా వెళ్తున్నాం. కానీ ఒకప్పుడు ఈ భయం అనేటువంటిది ఉండేది కాదు. ఇంటి నిండా అత్తలు, పిన్నమ్మలు, పెద్దమ్మలు, నానమ్మ ఉండేవారు. చక్కగా హాయిగా పిల్లలు కూడా మంచిగా టైంపాస్ అయ్యేది. ఇలాగ ఎవరూ లేని కారణంగా వద్దనుకున్నా సరే మనం వాళ్ళకి మొబైల్ ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే పిల్లలు ఖాళీగా ఉన్న కొద్ది ఏం చేస్తారు, భయంకరమైన గోల్ చేస్తారు వాళ్ళు. ఎందుకు, వాళ్ళలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఎనర్జీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ కాకపోతే వాళ్ళు ఇంట్లో ఉన్నాయి పడేయడం, చెంపడం, అన్నీ పాడు చేయడం చేస్తారు. సో అందుకే మదర్స్ కూడా ఏం చేస్తారు, సరే కాసేపు సెల్ చూసుకో, నువ్వు ప్రశాంతంగా ఉండండి. సో ఒక విధంగా మనమే అలవాటు చేస్తున్నాం పిల్లలకి సెల్ ఫోన్, బికాజ్ మనం డీల్ చేయలేక. సో జనం యొక్క శక్తి చాలా చాలా గొప్పది. అలాగే మన లైఫ్లో తారసపడేటువంటి ప్రతి వ్యక్తి ఏదో ఒక విధంగా మనకి ఉపయోగపడే వ్యక్తే ఉంటారు. చూడండి, రోజు మనకి పాలు వేసేటువంటి వ్యక్తి ఆ రోజు పాలు వేయలేదనుకోండి, మార్నింగ్ అసలు గడవదు. ఎందుకు, చాలామందికి మార్నింగ్ టీ కాఫీ తాగితేనే వాళ్ళకి ఏదన్నా పనులు వాళ్ళు చేయగలరు. పాలు రాకపోతే ఆ రోజు ఎలా ఉంటుంది. రోజు మనకి ఇంట్లో వచ్చే పనమ్మాయి ఒకరోజు రాలేదనుకోండి, గిన్నెలన్నీ మన కోసం అలాగా ఎదురు చూస్తూనే ఉంటాయి. ఇంకా ఆ రోజు గిన్నెలు తోముకొని, గదులు తడిగుడ్డ పెట్టుకుని, బట్టలు ఉతుక్కుని ఆఫీస్కి వెళ్ళేసరికి 1-2 గంటలు లేట్. రోజంతా చికాగ్గానే ఉంటుంది. ఏం చేయని వాళ్ళు పనావిడ రాలేదు. ఈ విధంగా లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాజయోగ సాధన ద్వారా మనలో సహయోగ శక్తి పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? ఎందుకంటే ముందు మనం ఇతరులకి సహయోగం అనేటువంటిది ఇవ్వాలి. మనకి ఇవ్వకుండా పక్క వాళ్ళు మనకి హెల్ప్ చేయాలని ఎప్పుడూ అనుకోకూడదు. ముందు నేను హెల్ప్ చేయాలి. నాకు ఎంత వీలైతే అంత సహయోగం అనేటువంటిది నేను ఇవ్వాలి. మీకు అందరికీ చాలాసార్లు తెలియచేయడం జరిగింది. బ్రహ్మకుమారి సంస్థలో ఇక్కడ చెప్పేటువంటి అన్ని
క్లాసెస్ కానీ నేర్పించే మెడిటేషన్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నడుస్తుంది. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎలా నడుస్తుంది? అందరి యొక్క సహయోగం ద్వారా. ఎవరిలో ఏ విధమైనటువంటి నైపుణ్యం ఉంటే, స్కిల్ ఉంటే ఆ విధమైనటువంటి సేవలను ఇక్కడ అందిస్తారు. మీరు బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్స్ అయిన మౌంట్ ఆబు రాజస్థాన్ చూస్తే అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆఖరికి అక్కడ వాచ్లు రిపేర్ చేసే డిపార్ట్మెంట్ కూడా ఉంది, చెప్పులు కుట్టే డిపార్ట్మెంట్ కూడా ఉంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, సౌండ్ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, కిచెన్, ఇలాగ లోపల ఒక ప్రపంచమే ఉంటుంది. జీతాలకు పనిచేసే పని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు బయట నుంచి వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఉండేటువంటి సేవాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరేం డబ్బులు తీసుకుని పని చేయటం లేదు. ఈశ్వరీయ సేవను వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇలాగ అందరూ సహయోగం ఇస్తున్నారు కాబట్టి ఈశ్వరీయ కార్యం అనేటువంటిది నిర్విఘ్నంగా గత 88 సంవత్సరాలుగా విశ్వవ్యాప్తంగా 140 దేశాల్లో సాగుతుంది. ఈ పాలసీ ఏదో ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా బ్రహ్మకుమారి సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చూడండి, మనం చదువుకుని ఉండుంటాం చిన్నప్పుడు, బార్టర్ సిస్టమ్ అని ఒకటి ఉండేది అని ఇండియాలో. అంటే నా దగ్గర బియ్యం ఎక్కువ ఉన్నాయి, నీ దగ్గర పప్పులు ఎక్కువ ఉంటే ఈ రెండు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ద పవర్ టు కోఆపరేట్, సహయోగ శక్తి. సేమ్ పద్ధతి. ఎవరు తనువు రూపంలో అంటే మంచి ఫిట్ బాడీ ఉంది, మంచి యూత్ ఉన్నారు అంటే వాళ్ళు ఆ విధమైనటువంటి సర్వీసెస్ చేస్తూ ఉంటారు. కొంతమందిలో మంచి స్పీచ్ ఇచ్చేటువంటి క్వాలిటీ ఉంటుంది, మంచిగా వాళ్ళు చాలా క్లియర్గా క్లారిటీ ఆఫ్ థాట్తో స్పీచెస్ ఇవ్వగలరు. అలాంటి వాళ్ళు క్లాసెస్ చేసేటువంటి సేవ చేస్తారు. కొందరికి భగవంతుడు ఇచ్చినటువంటి ధనం చాలా ఉంటుంది, వాళ్ళు ధనం రూపంలో వాళ్ళ స్వయిచ్ఛతో ఎంత వాళ్ళు సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ విధంగా వాళ్ళు సేవ చేసుకుంటారు. ఎవరు ఏ విధంగా సేవలను అందించగలరో ఆ విధంగా సేవలని అందిస్తూ ఉంటారు. అలాగే మీ లైఫ్లో కూడా చూడండి, ఎప్పుడైతే మనం ఇతరులకు హెల్ప్ చేస్తామో అప్పుడు మనకి హెల్ప్ దొరుకుతుంది, కానీ ఆ వ్యక్తి నుంచే దొరకకపోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఎందుకు హెల్ప్ చేయరంటే, నేను ఆవిడకి ఎన్నిసార్లు ఇచ్చినా ఆవిడ ఎప్పుడూ ఒక్కసారి కూడా ఇవ్వదని. వాళ్ళే మీకు ఇవ్వాలని లేదు, మీరు చేసినటువంటి పుణ్యం తాలూకా ఫలితం ఏదైతే ఉందో అది మీ బ్యాంక్ అకౌంట్లో ఉంది, అది రిటర్న్ ఎప్పుడో ఒకప్పుడు మీకు ఇస్తుంది. చూడండి, కొన్ని స్కీములు ఉంటాయి, ఆ స్కీముల్లో ఏమంటారు, మీరు ఈ సంవత్సరం వేసి 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే తర్వాత మీకు దానికి 9%, 10% వడ్డీ వేసి ఇస్తామంటారు. పుణ్యం కూడా అలాగే పనిచేస్తుంది. ముందు మనం ఇన్వెస్ట్ చెయ్యాలి, ముందు మనం పుంజీ పెట్టాలి, దానికి రిటర్న్ వడ్డీ రూపంలో తర్వాత ఏదో ఒక టైంలో మనకి వస్తుంది. కానీ మనం ఎవరికైతే హెల్ప్ చేసామో వాళ్ళే గుర్తుపెట్టుకుని మనకి హెల్ప్ చేస్తారన్నది లేదు. మనం ఏ సమయంలో ఎలాంటి వాళ్ళని ఎలా ఆదుకుంటే మనకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కరెక్ట్ వ్యక్తులు వచ్చి మనల్ని ఆదుకుంటారు. కానీ మనం ఏంటి, ఎవరికైతే మనం మంచి చేసామో వాళ్ళే నాకు మంచి చేయాలనుకుంటారు. ఈక్వేషన్ అలా వర్కౌట్ కాదు. మీకు వాళ్ళకి మంచి చేసేది ఉంది కాబట్టి మీరు చేశారు, కానీ పక్క వాళ్ళు కూడా అలా చేస్తారని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను ఇన్వెస్ట్ చేశాను, నాకు రిటర్న్ తప్పకుండా లభిస్తుంది. అందుకే శ్రీమద్ భగవద్గీతలో ఏమన్నారు, కర్మ చేయడమే నీ వంతు, దాని ఫలితం ఎప్పుడూ కూడా నీ చేతిలో ఉండదు, కానీ అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. అందుకే మనం విన్నాం కదా, బంగారు గుడ్డిచ్చేటువంటి కోడి స్టోరీ ఉంది. కోడి రోజుకో బంగారం గుడ్డి ఇచ్చేదంట. ఆ ఓనర్కి ఏంటి దురాశ పొంది, రోజు ఒక గుడ్డు కోసం ఎవరు వెయిట్ చేస్తారు, ఒకేసారి చంపేస్తే పొట్టలో ఉన్న బంగారు గుడ్లన్నీ నేను తీసుకోవచ్చు కదా అని దాన్ని అనవసరంగా చంపేశాడు. ఎందుకు? పేషెన్స్ వహించలేదు, ఓర్పు వహించలేదు, సహనం వహించలేదు. అలాగే మామిడి చెట్టు కూడా వేసిన తర్వాత 5 సంవత్సరాలు వదిలేయాలి, కానీ తర్వాత జీవితాంతం వద్దన్న మామిడి పళ్ళని ఇస్తూనే ఉంటాం. సో ఇతరులకి సహయోగం ఇవ్వడం కూడా అంటే ఏంటి, ఇట్ ఈస్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్. దానికి కావలసినటువంటి రిటర్న్ ఎప్పుడో ఒకప్పుడు నాకు తప్పకుండా నాకు లభిస్తుంది.
కాబట్టి ఈ విధంగా రాజయోగి తన జీవితంలో ఈ అష్టశక్తులను కూడా సంపాదించుకుంటాడు. కాబట్టి మనం ఉదయం సాయంత్రం అట్లీస్ట్ ఒక ½ an hour ఈచ్ మనం రాజయోగ సాధన చేసినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఏదో ఒకటి తర్వాత ఒకటి క్లాసులు పాస్ అయినట్టు కాదు. మనకే తెలుస్తుంది, అయ్యో నేను ఇంతకుముందు కన్నా నాలో సహనం పెరిగిందే, నాలో ఓర్పు పెరిగిందే, నిదానం పెరిగింది. సహనానికి కావలసినటువంటి ముఖ్యమైన గుణమే నిదానంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిదానం ఉన్నప్పుడు ఏది ఎప్పుడు ఫలీభూతం అవ్వాలో అప్పుడు అది ఫలీభూతం అవుతుంది. అంత పేషెన్స్ లేదు, నాకు అన్నీ ఇన్స్టెంట్గా రావాలి అంటే ఏమవుతుంది, ఇన్స్టెంట్గా వచ్చింది ఇన్స్టెంట్గానే పోతుంది. కాబట్టి రెగ్యులర్ సాధన వల్ల ఈ అష్టశక్తులు మనలోనే ఉన్నటువంటివి మేల్కొంటాయి. పైగా అన్ని శక్తులకి, సర్వశక్తులు, సర్వగుణాలకి సాగరుడైనటువంటి పరమాత్మతో మన బుద్ధి కనెక్షన్ని మనం రాజయోగంలో జోడించుకుంటాం. కాబట్టి ఆయన నుంచి ఆటోమేటిక్గా మనకి లభిస్తుంది. మనం మెడిటేషన్లో కూర్చుని పరమాత్మ నుంచి నాలో సహనశక్తి అనేటువంటిది నాకు నిండుతోంది, ధైర్యం నాలో నిండుతోంది, ఓర్పు సహనం నాలో నిండుతుంది, విస్తారాన్ని సారంలోకి తీసుకునే శక్తి నాలో నిండుతుంది అని ఎప్పుడైతే మనం ఆ సుప్రీం సోర్స్, ఆ సుప్రీం పవర్తో మనం కనెక్ట్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ శక్తులు పరమాత్మ నుంచి మనలోకి మెల్లమెల్లగా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి. అందుకే రాజయోగం చాలా విలక్షణమైనటువంటి యోగం. ఎందుకంటే ఇదేదో టెంపరరీ రిలీఫ్ కోసమో, టెంపరరీ పీస్ కోసమో, టెంపరరీగా ఏదో హీలింగ్ కోసమో చేసే మెడిటేషన్ కాదు. ఇది శాశ్వతమైనటువంటి మార్పు జీవితంలో వస్తుంది. ఎందరో మంది రాజయోగ సాధన, రాజయోగ లైఫ్ స్టైల్ వల్ల అనేక దురలవాట్లను వదిలేసిన వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. సిగరెట్, మందు, బీడీ, జర్దా, గుట్కా మేము అసలు వదలలేకపోతున్నాము అనేటువంటి వాళ్ళు కూడా వదిలేరు. ఎందుకు వదులుతారు? దీని వెనక లాజిక్ కూడా మనం తెలుసుకోలేదు. ఏమీ లేదు. మనం వీటికి అన్నిటికీ ఎందుకు బానిసలం అవుతాము? దాని నుంచి మనకు ఒక ప్లెజర్ లభిస్తుంది కదా, ప్లెజర్ అంటారు, ఒక నష లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ నష మనకి మెడిటేషన్ ద్వారా లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ సుఖం, శాంతి, ఆనందం మనకి మెడిటేషన్లో మనం పొందుతాం. కాబట్టి దాని ముందు ఇది ఎలా అనిపిస్తుంది? నీరసంగా అనిపించి ఆటోమేటిక్గానే దాని వైపు ఉన్నటువంటి అట్రాక్షన్ అనేటువంటిది పోతుంది, మెల్లమెల్లగా తగ్గిపోతుంది. చాలామంది తమ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. మేము 5 ఏళ్ళు అయింది వదిలేసి, 10 ఏళ్ళు అయింది మేము వదిలేసి, ఇంక ఇప్పుడు మాకు అసలు మా ఎదురుగుండా మా పక్కన సిగరెట్ తాగినా మాకు తాగాలని కూడా మాకు అనిపించదు. అందుకే రాజయోగం అనేటువంటిది జీవితంలో మానసికంగా, శారీరకంగా కూడా చాలా మార్పులు అనేటువంటిది తీసుకొస్తుంది. కానీ చిత్తశుద్ధితో రెగ్యులర్గా చేయాలి. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఏదైతే మెల్లమెల్లగా మనకు అలవాటు అవుతుందో దాని యొక్క ప్రతిఫలం కూడా మనకి చానాళ్ళ వరకు మనకి లభిస్తుంది. కొంతమంది వస్తారు, సిస్టర్ మేము చేస్తున్నాం కానీ మాకేం అనిపించట్లేదని. కంటిన్యూ అయ్యి ఒక్కరోజు ఒక స్విచ్ లాగా చేంజ్ వస్తుంది అన్నమాట. ఇంకా మనం ఎక్కడ కూర్చున్నా మెడిటేషన్ చేయొచ్చు. బ్రహ్మకుమారి పూర్వ అధినేత్రి అయినటువంటి దాది గుల్జార్ గారు ఏటీఎం అనేవారు. ఇప్పుడు అందరూ ఏంటి ఏటీఎం ఎందుకు అంటున్నారు దాది అనేవారు. దాదీని ఒకరోజు, దాది ఏటీఎం అంటే ఏంటి దాది అని అడిగితే ఎనీ టైం మెడిటేషన్ అన్నారు దాది. ఆ స్విచ్, ఆ ట్రిక్ ఒక్కసారి మనం పట్టుకున్నాము అంటే ఏమవుతుంది, ఎక్కడ కూర్చున్నా, ఏ ప్రదేశంలో కూర్చున్నా కూడా మనం హాయిగా మెడిటేషన్ చేసుకోవచ్చు. అదొక అలవాటు అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ జాయింట్స్ వచ్చాయి కదా. ఫాస్ట్ ఫుడ్ వాడు ఎక్కడ పెడతాడు? బస్ స్టాండ్లోనూ పెట్టేస్తాడు, మెట్రో స్టేషన్లో పెట్టేస్తాడు, రైల్వే స్టేషన్లో పెట్టేస్తాడు, ఆఖరికి వీధి పక్కన కూడా పెడతాడు. మనకు ఆకలేస్తే వీధి పక్కన నిల్చుని కూడా తినేస్తాం. చేతులు కడుక్కున్నామా, అక్కడ క్లీన్గా ఉందా, ఈగలు ముసురుతున్నాయా, దోమలు ముసురుతున్నాయా, కార్ల పొల్యూషన్ అంతా నాకు తగులుతుందా అని కూడా మనం చూడం కదా. దొరికింది మంచి చట్పటాగా అనిపిస్తుందంటే కొనేసుకోవడం, తినేయడమే. తర్వాత ఎసిడిటీ, డయాబెటీస్ అన్నీ తర్వాత.
సో ఇప్పుడు ఎనీ టైం ఫుడ్ అయిపోయింది కదా, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఎనీ టైం మెడిటేషన్, ATM. ఓకే, ఇనీషియల్గా అట్లీస్ట్ ఒక 1 month 1.5 month రెగ్యులర్గా మనము అభ్యాసం కానీ చేసినట్లయితే అప్పుడు మనకి ఇది అలవాటు అవుతుంది. కాబట్టి రాజయోగం వల్ల ఈ అష్టశక్తులని మనందరము కూడా పొందొచ్చు, మన జీవితాలను ఎంతో సంతోషంగా తయారు చేసుకోవచ్చు. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.